మాజీ ప్రధాని దివంగత మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు బీఆర్ఎస్ పార్టీ హాజరై ఘన నివాళులర్పించనుంది. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఆదేశాలిచ్చారు. అందులో భాగంగానే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు బీఆర్ఎస్ పార్టీ ఎంపీల బృందం హాజరు కానుంది. దేశ ఆర్థిక సంస్కరణల ఆర్కిటెక్ట్ గా మన్మోహన్ సింగ్ దేశానికి అమోఘమైన సేవలందించారని కేసీఆర్ కొనియాడారు. దాంతోపాటు తెలంగాణకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని గుర్తు చేశారు. మన్మోహన్ కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన తనకు వారితో వ్యక్తిగత అనుబంధం ఉందన్నారు. తెలంగాణ ఉద్యమ టైం నుంచి రాష్ట ఏర్పాటు దాకా ఆయన అందించిన సహకారం తెలంగాణ సమాజం మరువదన్నారు. తెలంగాణ కోసం పోరాడుతున్న తనకు టీఆర్ఎస్ పార్టీకి ప్రతి సందర్భంలో మనోధైర్యాన్ని నింపుతూ అండగా నిలిచారని ఆనాటి ఘటనలను గుర్తు చేసుకున్నారు కేసీఆర్. మాజీ ప్రధాని దివంగత మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు బీఆర్ఎస్ పార్టీ హాజరై ఘన నివాళులర్పించనుంది. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఆదేశాలిచ్చారు. అందులో భాగంగానే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు బీఆర్ఎస్ పార్టీ ఎంపీల బృందం హాజరు కానుంది. దేశ ఆర్థిక సంస్కరణల ఆర్కిటెక్ట్ గా మన్మోహన్ సింగ్ దేశానికి అమోఘమైన సేవలందించారని కేసీఆర్ కొనియాడారు. దాంతోపాటు తెలంగాణకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని గుర్తు చేశారు. మన్మోహన్ కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన తనకు వారితో వ్యక్తిగత అనుబంధం ఉందన్నారు. తెలంగాణ ఉద్యమ టైం నుంచి రాష్ట ఏర్పాటు దాకా ఆయన అందించిన సహకారం తెలంగాణ సమాజం మరువదన్నారు. తెలంగాణ కోసం పోరాడుతున్న తనకు టీఆర్ఎస్ పార్టీకి ప్రతి సందర్భంలో మనోధైర్యాన్ని నింపుతూ అండగా నిలిచారని ఆనాటి ఘటనలను గుర్తు చేసుకున్నారు కేసీఆర్. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ అయినా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఇప్పటికే దేశ నలుమూలల నుంచి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలు కావచ్చు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ, గవర్నర్లు అందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన తరఫున బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, అదేవిధంగా మాజీ మంత్రులు, ప్రస్తుత ఎంపీలు అందరూ కూడా ఇప్పటికే మన్మోహన్ సింగ్ సంబంధించినటువంటి పార్థివదేహానికి ఒక టీం ప్రత్యేకంగా వెళ్లాలని కూడా పార్టీ సభ్యులను కేసీఆర్ ఆదేశించారు. రేపు ఉదయం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సహా పలువురు ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు అందరూ కూడా రేపు మార్నింగ్ ఢిల్లీకి వెళ్తారు. ఢిల్లీలో ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించి అక్కడ కుటుంబ సభ్యుల్ని ఓదార్చే ప్రయత్నం చేస్తారు. అయితే కేసీఆర్ ఈ సందర్భంగా మాట్లాడారు. కేసీఆర్ ఆనాడు 2004-2024 మధ్య కాలంలో ఒక 5 సంవత్సరాల టెర్నీర్ లో ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. బొగ్గు గనుల శాఖ సంబంధించినటువంటి దాంట్లో ఆయన మంత్రిగా పనిచేశారు మన్మోహన్ సింగ్ క్యాబినెట్ లో. కనుక ఆనాడు గుర్తు చేసుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మన్మోహన్ సింగ్ క్యాబినెట్ లో నేను కేంద్ర మంత్రిగా పనిచేయడం ఎప్పటికీ మర్చిపోలేంది. ఆయనే ఒక రాజకీయ దార్శనికుడు, ఒక ఆర్థికవేత్త, ఒక ముందు చూపు కలిగినటువంటి వ్యక్తి అని కూడా ఆయన్ని కొనియాడినటువంటి పరిస్థితి ఉంది. ఆయన స్థితి ప్రజ్ఞత కావచ్చు, ఆయన దార్శనికత ఎందరికో ఆదర్శం. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కూడా రాష్ట్ర ఏర్పాటు దాకా మన్మోహన్ సింగ్ సహకారం ఎప్పటికి కూడా మరవలేనిది. ఆయన పాత్ర, సోనియా గాంధీ పాత్ర ఎంత ఉందో అదే సమయంలో మన్మోహన్ సింగ్ పాత్ర ఉందని కూడా గతంలో కూడా కొనియాడారు. ఇప్పుడు ఈ సందర్భంగా, చనిపోయిన సందర్భంగా మరొకసారి ఆయన గుర్తు చేసుకున్నారు. తెలంగాణ కోసం పోరాడుతున్న నాకు టీఆర్ఎస్ పార్టీకి ప్రతి సందర్భంలో మనోధైర్యాన్ని ఆయన నింపి ముందుకు వెళ్లేలాగా కృషి చేశారు. ప్రధానిగా ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది అనేది కూడా గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర ఏర్పాటులో సానుకూల వైఖరితో నాకు వారించిన సహకారం ఎన్నటికీ మరవలేనిదని కూడా కేసీఆర్ భావభక్తతో చెప్పారు. అదేవిధంగా తెలంగాణ సమాజానికి అత్యంత ఆప్తుడైన మన్మోహన్ సింగ్ గారికి ఇదే నా నివాళులు అంటూ కూడా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఈ సందర్భంగా చెప్పారు. రేపు కేటీఆర్ తో సహా ఎంపీలందరూ కూడా ఢిల్లీకి వెళ్తారు. అక్కడ ఆయనకు నివాళులు అర్పిస్తారు. మొత్తానికి ఒక ప్రతినిధుల బృందాన్ని వెళ్లాలని కూడా ఇప్పటికే సూచించడం జరిగింది.
ఎందుకంటే మన్మోహన్ సింగ్ ఎన్నో విప్లవాలు అంటే ముఖ్యంగా నూతన శకానికి ఆయన నాంది పలికినటువంటి పరిస్థితి అయితే చూసాం. 2004 నుంచి 2014 దాకా గతం ఒక మూస పద్ధతిలో కొనసాగినటువంటి ప్రభుత్వాలు 2004 నుంచి 2014 సమయంలో ఒక కొత్త సంస్కరణలు, ముఖ్యంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ కావచ్చు, అట్లా చాలా కొత్త విప్లవాన్ని ముఖ్యంగా ఆర్థికంగా చాలా బలోపేతానికి కావడానికి పెద్ద దేశాలకు సరసన ఇండియా చేరేందుకు మన్మోహన్ సింగ్ ఎంతో కృషి ఉండి కూడా ఆయన చాలా సందర్భంలో కొనియాడని ఏదైనప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ఘన నివాళి అర్పిస్తోంది. ఓకే నరేందర్.